మీరు గమనించాలని కోరుతాం. మనకి చాలా టైం ఉంది, ప్రశాంతంగా పాయింట్ టు పాయింట్ వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు. మస్తాన్ రావు గారు, సో వాళ్ళు ఏంటంటే గత 5 ఏళ్లు మాత్రమే మేము ప్రభుత్వంలో ఉన్నాము, అంతకు మించి మేము లేము. అంతకు ముందున్నదంతా కూడా ఎవరు చంద్రబాబు కాదా, ఈ పీడిఎస్ సిస్టమ్ గురించి కావచ్చు, లేదంటే బెల్ట్ షాపులు, ఇవన్నీ కూడా వాళ్ళ మానస పుత్రికలు కాదా, అవినీతికి వాళ్ళు కాదా తెర తీసింది అని మాట్లాడుతున్నారు. ఒక పాయింట్. అలాగే ఈరోజు కేబినెట్ భేటీకి సంబంధించి చూసినప్పుడు, అంటే అధికారిక ప్రకటన అయితే రాలేదు, నోటుకొచ్చింది అయితే మాట్లాడకూడదు కాబట్టి మనం జరుగుతున్నటువంటి పరిణామాల మీద కీలకమైనటువంటి చర్చలు కేబినెట్ భేటీలో రేపు ఈ రోజు వీళ్ళిద్దరికీ జరిగిన దాని మీదే చర్చ. అధికారికంగా మనకి ప్రకటన రాలేదు ఏం మాట్లాడుకున్నారు అనేది. బట్ ఈ పీడిఎస్ బియ్యం పట్టుకోవడం దగ్గర, లేదంటే ఆ షిప్కి సంబంధించినటువంటి అంశం, అలాగే గతంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద చేసినటువంటి ఆరోపణలు, ఆయన కానీ ఆయనకి సంబంధించినటువంటి వ్యాపార భాగస్వాములు, లేదంటే రాజకీయ పక్షంగా ఉన్నటువంటి మిత్రులు ఇంకో పేర్లు తీసుకొస్తూ ఒక ప్రధానమైన సమస్యని పవన్ కళ్యాణ్ ఈరోజు బయటకు తీసుకొచ్చారు. ఏంటంటే బియ్యమే ఇక్కడి నుంచి ఇలాగా తెలియకుండా తరలిపోతూ ఉంటే ఇంపోర్ట్ అయ్యే దాంట్లో ఆయుధాలు ఉండవని గ్యారంటీ ఏంటి, పోర్టుకు సంబంధించినటువంటి భద్రత కానీ నిఘా వ్యవస్థ కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, అధికారులు ఎందుకని కనీసం లోపలికి కూడా మమ్మల్ని రానివ్వడం లేదు, యాజ్ అ డిప్యూటీ సీఎం, సామాన్యుడిగా కాదు. ఇవే ఆయన తీసుకొచ్చేది. సో ఇవే చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్తాను నిన్నన్నారు. మేబీ ఈరోజు అదే చర్చలోకి వచ్చి ఉండొచ్చు. అయితే గతంలో శాంతి భద్రతల మీద నెల రోజుల్లో యంత్రాంగాన్ని మారుస్తాను అన్నటువంటి చంద్రబాబు గారిని చూసాం. మరి ఈ రోజు అదే సంబంధించి మాట్లాడారు అనుకుంటే ఇది ఎప్పటికీ తేలుతుంది? కేబినెట్ భేటీలతోటే ఆగుతుందా, లేదు ప్రక్షాళనకి పునాదులు పడి, లేదు పునాదులు కూడా కాదు ఇంకా ఫాస్ట్ ట్రాక్ అవుతుందా? సరే, గుడ్ ఈవినింగ్ అండి. రామారావు గారికి, అదేవిధంగా బీఆర్కే ప్రేక్షకులకి, మీకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు దాదాపు 2 గంటల పాటు చర్చించారు. ఏంటనేది ఇంకా నోట్ అయితే రాలేదు, కానీ నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం చూస్తే పవన్ కళ్యాణ్ గారు మొన్న కాకినాడ పోర్టుకు వెళ్ళి, అంటే ఢిల్లీ నుంచి రాగానే, ఢిల్లీలో ఆయన మన రాష్ట్రానికి సంబంధించి నిధులు తీసుకురావడానికి దాదాపు 60 మంది పైగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని కానీ, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ, వ్యవసాయ శాఖ, అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారిని, అదే ప్రధానమంత్రి గారిని, వీళ్ళందరినీ కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించిన జాతీయ ఉపాధి హామీ పథకం కానీ, అదేవిధంగా పంచాయతీరాజ్ నిధులు కానీ, అదేవిధంగా ఇంకా రైల్వేకి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు కానీ, మన ఏషియన్ బ్యాంక్ కి సంబంధించిన రుణానికి వెసులుబాటు కానీ, ఇవన్నీ కూడా ఆయన చర్చించడం జరిగింది. అంటే ఎన్డీఏ కూటమిలో జనసేన ఒక ప్రధానమైన భాగస్వామి కాబట్టి ఆయనకున్న నేపథ్యంలోనే ఇక్కడేమో చూస్తే జిల్లా కలెక్టర్, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ గారు వెళ్ళి అక్కడ కాకినాడ సంబంధించిన పోర్టులో స్టెల్లా దానికి సంబంధించిన ఓడ పేరు అది పశ్చిమ ఆఫ్రికాకి బయలుదేరబోతూ ఉండగా ఆయనకి కొంత సమాచారం రావడంతో ఆయన దాదాపు అప్పటికే 38,000 మెట్రిక్ టన్నులు లోడ్ అయ్యిందండి. దానిలో కొన్ని 100 మెట్రిక్ టన్నులు బహుశా దానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తా ఉన్నారు. ఇంకా కొంత అక్కడ విచారిస్తే గానీ, ఇంకా కొంత శాంపిల్స్ సేకరిస్తే గానీ ఇంకా మరింత రావాల్సి ఉందనేది కూడా మన నారాయణ మనోహర్ గారు అక్కడ ఆయన సమాచారం అందుకొని అసలు పవన్ కళ్యాణ్ గారికి అక్కడ విజిట్ లేదు కాకినాడ పోర్టుకి సంబంధించి. ఆయన అదే ఆయన ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. సరే, ఆయనకి అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన స్వయంగా ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే, ఆయన ఎన్నికలకు ముందు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇక్కడ బియ్యం మాఫియా డాన్ గా ఆయన అవతరించారు. ఆయన వేల కోట్ల రూపాయలు సంపాదించి పెట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని చెప్పేసి ఆయన విమర్శలు చేశారు. చేసి అసలు మీ యొక్క ఇక్కడ ఉన్న మాఫియా సామ్రాజ్యాన్ని కోకట వేళ్లతో పెకలిస్తానని కూడా ఆయన చేశారు. అయితే అదే సందర్భంలో ఇంకోటి కూడా అది తీసుకోవాలి. నేనేదో ఇక్కడ సినిమాలో లాగా మనం వెళ్ళిపోయి నేను డైలాగు చెప్పి లేదా అక్కడికి వెళ్తే ఎన్ని జరిగే పనులు కావు, చాలా కసరత్తు చేయాల్సి ఉంటది, చాలా చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటది, ఇలాంటి వాళ్ళని పట్టించడం అంత ఈజీ కాదనేది కూడా అదే బహిరంగ సభలో ప్రకటించారు. నిజానికి అదే నిన్న నిజమైన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా యాక్చువల్ గా మ్యాజిస్ట్రేరియల్ పవర్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళు మాత్రమే పోర్టు అధికారులను ఆదేశించగలరు. అంటే కలెక్టర్ లేదంటే ఆర్డీఓ క్యాడర్, అంటే ఆర్డీఓ కూడా ఆయన కొన్ని పరిమితులు ఉంటాయి. బట్ ఏదైనా మన రేషన్ బియ్యానికి సంబంధించి కాబట్టి ఆర్డీఓ కూడా మ్యాజిస్ట్రేరియల్ పవర్స్ ఉంటాయి. ఆయన ప్రత్యక్షంగా డైరెక్ట్ గా ఆయన ఎమ్మెల్యే పనబాబు గారితో, అదేవిధంగా నారాయణ మనోహర్ గారితో, డిఎస్పీ వీళ్ళతో వెళ్ళారు అక్కడికి.
అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో వాళ్ళకున్న సాధక బాధలు చెప్పారు. అంటే మాకు అక్కడికి వెళ్ళి మీకు మిమ్మల్ని అనుమతించాలంటే మా పై అధికారుల అనుమతి కావాల్సి ఉంటది. అట్లా అది ఆ నౌకలు షిప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే చట్టాలన్నీ కూడా ఉంటాయి, దానికి చాలా పకడ్బందీగా ఉంటాయి. అయితే ఆయన అదంతా చూసిన తర్వాత ఆయన కొన్ని వీడియో క్లిప్స్ రిలీజ్ చేశారు. అంటే ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఎలా ఉంటుంది పరిస్థితి, అధికారం ఎలా ఉంటది, అధికారులు మాతో ఎలా వ్యవహరిస్తారు, ఆ రేషన్ మాఫియా అనేది ఇక్కడ ఎంతగా వేలునుకుంది, ఎంతమందిని కంట్రోల్ చేస్తుంది అనే విషయాన్ని బయటకి వెల్లడించడానికి అదంతా ఉపయోగించుకున్నట్టుగా కనిపిస్తుంది. సో ఆయన బయటకు వచ్చిన తర్వాత అదే కొంత నిరాసక్తి, అంటే ఇట్లా ఈ మాఫియా ఇట్లా వేలునుకుంది అని చెప్పారు. ఆ తర్వాత నిన్న నారాయణ మనోహర్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి దాదాపు లాస్ట్ 3 years లో 48,000 కోట్ల రూపాయలకు పైగా రేషన్ బియ్యం ఇక్కడ విదేశాలకు ఎగుమతి అయింది. రేషన్ బియ్యం అంటే బియ్యం ఎగుమతులు జరిగాయి, బట్ దానిలో అత్యధికంగా రేషన్ బియ్యమే ఉందనేది ఆయన ఆరోపణ. సో ఈ 2,000 కోట్లు కాబట్టి ఆయన శ్రీకాకుళం దగ్గర నుంచి, నెల్లూరు దగ్గర నుంచి, పక్క రాష్ట్రం తెలంగాణ దగ్గర నుంచి అన్ని రాష్ట్రాలు కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని అక్రమార్కులందరూ ఆ రేషన్ బియ్యం ఎక్కడైతే కొంటున్నారో వాటిని కొద్దిగా రీసైక్లింగ్ చేసి తరలిస్తున్నారు. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చేస్తే 70 రూపాయలకు పైగా అక్కడ విదేశాలు అమ్ముకుంటున్నారు. అయితే ఇవాళ ఇంకొకటి జరిగిందండి పవన్ గారు. ఇవాళ అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు, సత్యకుమార్ యాదవ్ గారు మీట్ అయ్యారు. ఈ కాకినాడ పోర్టుకు సంబంధించిన అంశాలను ఈ 3 మంత్రులు సమావేశంలో చర్చించిన మీదట అక్కడ చాలా విషయాలు వచ్చాయి. ఏంటంటే కాకినాడ పోర్టుకి ఒక భద్రతా అధికారిని నియమించాలని, అక్కడ ఇంకా భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచాలని, ఆ షిప్ కు సంబంధించి సీజ్ చేయడానికి వీళ్ళకున్న ఏవైతే అధికారులు ఉన్నాయో వాటన్ని పరిశీలించి ఆ సీజ్ చేయడానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా అక్కడ కాకినాడకి సంబంధించిన బియ్యం గోడౌన్లో షార్ట్ మిషన్లు, అంటే ఆ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసే మిషన్లు కూడా అక్కడ పెట్టారనేది ఆయన వాళ్ళ దృష్టికి వచ్చింది. కొన్ని అట్లాంటి తతంగం కూడా జరుగుతుంది. సో వాటికి సంబంధించి కూడా అక్కడ దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలనేది కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. అది మీరేదో అడుగుతారు. అయితే ఇక్కడ నాదెండ్ల మనోహర్ చేసినటువంటి కొన్ని ఆరోపణలు చూస్తే గతంలో వైఎస్ఆర్సీపీ రెజిమ్లో 9,600 పైచీలకు ఈ వాహనాలు ఏవైతే ఉన్నాయో పీడిఎస్ కి సంబంధించి ఈ రేషన్ డిస్ట్రిబ్యూషన్ వాహనాలు తీసుకొచ్చింది కూడా దీనికి సంబంధించే ఈ కుట్ర కోణంలో వాటికి కూడా పాత్ర ఉంది. ఎందుకు అనంటే ఎవరైతే గతంలో మనకి ఈ రేషన్ షాప్ డీలర్లు ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళి నెలలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా రేషన్ తెచ్చుకునేవాళ్ళు. ఇక్కడేంటంటే ఒక కూడల్లో ఒక వారం రోజుల్లోనే ఎప్పుడో ఒక చోట పెట్టేసి ఆ వ్యాన్ని అక్కడ మీరు వచ్చి తీసుకోవాలి. ఒకవేళ తీసుకోకపోతే కిలోకి ఇంత అని చెప్పి 6 రూపాయలు 10 రూపాయలు ఎంతో అని చెప్పి మీకు బియ్యం వద్దు అనుకుంటే ఆ 10 రూపాయల చొప్పున మీకు అమౌంట్ అనేది వాళ్ళు ఇచ్చేస్తారు. అంటే ఆ బియ్యం వాళ్ళ పేరు మీద వెళ్ళిపోతుంది, డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇది ప్రభుత్వానికి బియ్యం లెక్క ఉంటుందో లేదో తెలీదు అన్నదే ప్రధానంగా వచ్చినటువంటి ఆరోపణ. సో ఇలా చేసుకుని ఈ రేషన్ డీలర్లని పక్కన పెట్టేసి వాహనాలతోటే మొత్తం అంతా అవినీతి చేశారు అనేది ప్రధానంగా ఆరోపణ చేశారు ఆ రోజు. ఖచ్చితంగా ఆయన అందరూ ఏంటంటే ఒక ఫ్రేమింగ్ చేశారు. ఏంటంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి బ్రదర్ వచ్చేసేమో సివిల్ సప్లై చైర్మన్ గా ఉన్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో. అదేవిధంగా మిల్లర్ల సంఘానికి సంబంధించి కూడా వాళ్ళ కుటుంబంలో ఉన్నారు. సో కాకినాడ పోర్టుకు సంబంధించి కూడా వాళ్ళు అక్కడ అధికారులు అందరూ కూడా మేనేజ్ చేసే పరిస్థితి ఉంది. ఇంకోటి కూడా చెప్పారండి ఆయన. యాక్చువల్గా ఏంటంటే జిల్లాలో సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రేషన్ బియ్యం మాఫియాకి సహకరించినందుకు గాను నెల అన్ని జిల్లాల డిఎస్ఓలకు కూడా మంచి రేటు పలుకుతుంది, వాళ్ళ ఉద్యోగాలకి వాళ్ళ ట్రాన్స్ఫర్ సంబంధించి కూడా అని చెప్పారు. సో ఇవన్నీ ఆయన ఫ్రేమింగ్ చేశారు. అంటే ఆయన అనేది ఏంటంటే వీళ్ళందరి సహకారంతో చేసుకునేందుకు మీరు అన్నట్టు మీరు ఇందాక చెప్పారు రేషన్ డిపోల దగ్గరికి వెళ్ళి 10 రోజులు 15 రోజుల పాటు వాటి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళ లబ్ధిదారులు తీసుకునేవాళ్ళు బెనిఫిషియరీ. కానీ ఈ వాహనాలు మీరు చెప్పిన 9,620 వాహనాలు 1,600 కోట్ల రూపాయలు పెట్టి కొన్నారు. కొని ఒకే రోజులో ఆ రేషన్ బియ్యం అంతా కూడా వద్దంటే ఆ రోజుతో తెలిపోయింది. ఇంకా లారీలు అటువైపే పంపించేసేసి అవి విదేశాలకి తరలించేశారనేది ఆయన ఆరోపణ సారాంశం. సో ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది. ఇప్పుడు ఎవరైతే సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ ఇలా గ్రీన్ ఛానల్ అనేది పెట్టుకున్నారో ఈ 6 నెలల్లో కూడా, ఎందుకంటే జూన్ లో నాదెండ్ల మనోహర్ గారు తనిఖీలు చేసిన తర్వాత దాదాపు 25,000 టన్నులు ఆయన ఆ రేషన్ బియ్యం ఉందని కనుగొన్నారు. ఆ కొనుగోలు నేపథ్యంలో వాటిని రిలీజ్ చేయించుకున్నారు కూడా వాళ్ళు బ్యాంక్ గ్యారంటీలు పెట్టి. సో అప్పుడు చెక్ పోస్టులు కూడా అరేంజ్ చేశారు. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు నౌకలో
ఆ షిప్ లో వెహికల్ సంబంధించి అక్కడికి చేరిపోయాయి. Yes, yes. అంటే ఇక్కడ ఎక్కడ మాఫియా ఎంత వేగింది, ఎంత కంట్రోల్ చేస్తుంది, yes. ఇంతమంది దృష్టిలో ఉన్నా కూడా ఎలా వెళ్తుంది అనేది అక్కడ ప్రశ్నార్థకంగా ఉంది. అక్కడ అధికారులు పనితీరు కానీ ప్రభుత్వ పనితీరు. ఒక్క సెకండ్ రామారావు గారు